హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం స్పెషల్గా 9 రకాల ప్రసాదాలని రెడీ చేసి చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించే విధంగా కనుక ప్లాన్ చేసుకున్నారంటే కేవలం 1 గంటలోనే వరలక్ష్మి వ్రతం రోజున 9 రకాల ప్రసాదాలని చేసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఈ 9 రకాల ప్రసాదాలు వచ్చేసి రవ్వ కేసరి, చక్కెర పొంగలి, శనగలు, దద్దోజనం, కొబ్బరి అన్నం, పులిహోర, మినపగారెలు, పెరుగువడలు, అలాగే బూరెలు. మనం వచ్చేసి ముందు రోజు నైటే శనగల్ని నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు శనగల్ని తీసుకొని సరిపడా వాటర్ని తీసుకొని లిడ్డుని క్లోజ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే నేను చక్కెర పొంగలి కోసం బియ్యాన్ని నానబెట్టి పెట్టుకుంటున్నాను. టీ గ్లాస్ అంతా 1 గ్లాసు వరకు బియ్యం, ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఈ విధంగా శనగపప్పును కానీ వేసుకోవడం వల్ల మన చక్కెర పొంగల్ అనేది మరింత టేస్టీగా వస్తుంది. వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా వాష్ చేసేసుకున్న దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని 1 గంట పాటు నాననివ్వండి. ఇప్పుడు బూరెల పిండి కోసం బియ్యము అలాగే మినపప్పు నానబెట్టి పెట్టేసుకుందాం. ఒక 2 టీ గ్లాసుల వరకు నేను వచ్చేసి ఇవి ఇడ్లీ రైస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలైతే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. అలాగే 1 గ్లాస్ వరకు మినపప్పును వేసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. క్వాంటిటీని మీరు పెంచుకోవాలంటే 4 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల మినపప్పు అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కానీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు నాననివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మినపప్పును నానబెట్టి పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి గారెల కోసం అలాగే పెరుగు వడల కోసం అన్నట్టు నేను 1 గ్లాసు వరకు మినపప్పును తీసుకున్నాను. ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసి తీసుకుందాం. ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్ వాటర్ని నింపేసుకొని ఒక 3 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ స్టెప్ అనేది అన్నీ నానబెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న వాటిని ఏమేమి చేయాలో చూద్దాం. ముందుగా శనగల్ని ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి పొద్దున్నే కంతా శనగలు అనేవి చాలా చక్కగా నానిపోయాయి. వీటిలో నుంచి వాటర్ అంతా వంపేసి వీటిని కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల శనగలకి సాల్ట్ అనేది చాలా చక్కగా పడుతుంది. ఇప్పుడు దీనిపైన లిడ్డును పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని 1 గ్లాసు వరకు నార్మల్గా డైలీ రైస్ కుక్ చేసుకుంటాం కదా, ఆ రైస్ని తీసుకోండి. దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకోండి. ఈ రైస్ వచ్చేసి నేను పులిహోర, దద్దోజనం అలాగే కొబ్బరి అన్నం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి వాటర్ మొత్తాన్ని వంపేసి ఓన్లీ రైస్ని మాత్రం కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి. కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి. చక్కెర పొంగల్ కోసం నానబెట్టుకున్న బియ్యము అలాగే పప్పులు నానాయా లేదా ఒకసారి చెక్ చేసి చూసుకోండి. చూసారు కదా, చాలా చక్కగా నానిపోయాయి. వీటిల్లో నుంచి వాటర్ని వంపేసి వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. మనము 2 కలిపి 1.25 గ్లాస్ వరకు బియ్యము అలాగే పప్పుల మిక్చర్ని తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి 6 గ్లాసుల వరకు వాటర్ని కానీ లేదంటే పాలను కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 2 హాఫ్గా డివైడ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అలాగే 3 గ్లాసుల వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. మీరు పచ్చిపాలైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఈ పప్పులు అలాగే బియ్యము ఒక 80% వరకు కుక్ అయ్యే వరకు ఉడికించేసి తీసుకోండి. దీంతో మన సెకండ్ స్టెప్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఏమేమి ఉడికించుకోవాలో అవి ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏమేమి రుబ్బుకోవాలో థర్డ్ స్టెప్లో చూసేద్దాం. చూసారు కదా, మనం నానబెట్టుకున్న మినపప్పు కానీ చాలా చక్కగా నానిపోయింది. ఇలా నానబెట్టుకున్న దీంట్లో నుంచి వాటర్ని వంపేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ మినపప్పులో వాటర్ అనేది అస్సలు ఉండద్దు. వాటర్ ఉన్నట్లయితే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. దాంతో వడలు వేయడం అనేది కష్టమైపోతుంది. మీరు కావాలైతే వడల పిండిని మిక్సీ జార్లో కాకుండా గ్రైండర్లో అయినా వేసుకొని రుబ్బుకోవచ్చు. గ్రైండర్లో వేసుకోవడం వల్ల వడలు అనేవి మరింత స్పాంజీగా వస్తాయి. నేను వచ్చేసి ఇక్కడ కొద్దిగానే పప్పును వేసుకున్నా కాబట్టి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసేసి స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం. చూసారు కదా, మినపప్పు మిక్చర్ అనేది ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి. మిక్సీ అనేది పట్టేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్యాటర్ అనేది స్మూత్గా ఈ విధంగా అయ్యేలాగా మిక్సీ పట్టేసి తీసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి.
ఈ లోపల బూరెల పిండిని కానీ ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ బూరెలకి నానబెట్టుకున్న మినప్పప్పు అలాగే బియ్యము 2 చక్కగా నానిపోయాయి. దీంట్లో నుంచి వాటర్ని వంపేసి దీన్ని కానీ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని బ్యాటర్ని కాస్త గట్టిగానే రుబ్బేసి తీసుకోండి. మనం ఇడ్లీ పిండి అలాగే దోశ పిండిని ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా నేను దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకున్నాను. ఈ విధంగా బ్లెండ్ చేసేసి తీసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీనిపైన కానీ లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. దీంతో మన 3rd స్టెప్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th స్టెప్ కింద బూరెల్లోకి అలాగే కొబ్బరి అన్నంలోకి కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసుకుందాం. మీ కొబ్బరి అనేది ఈజీగా ఊడి రావాలంటే ఒక అరగంట పాటు ఫ్రీజర్లో పెట్టేసి తీసుకోండి. తర్వాత నైఫ్తో ఈ విధంగా తీసుకున్నట్లయితే కొబ్బరి అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపై నుండి మిగిలిన బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి వీటిని చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 వరకు కొబ్బరి చిప్పల్ని తీసుకున్నాను. ఈ విధంగా ముక్కల కింద కట్ చేసిన వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. నేను వచ్చేసి నా దగ్గర ఎక్కువ టైం లేదు అన్నట్టు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మీరు కావాలైతే గ్రేటర్ సాయంతో కానీ తురిమేసి తీసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల కొబ్బరి తురుము అనేది చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మన కొబ్బరి తురుము అచ్చం తురిమిన దానిలాగే తయారైంది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన 5th స్టెప్ కింద నేను వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసి పెట్టుకుంటున్నాను. దీనికోసం ప్యాన్లోకి ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న కాజుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని కిస్మిస్లు అనేవి మాడకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కాస్త వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ రవ్వ కేసరిని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అన్నట్టు ఈ ప్రిపరేషన్ చేస్తున్నాను. ప్రసాదాలన్నింటిలో కానీ చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ప్రసాదం ఏదన్నా ఉంది అంటే అది రవ్వ కేసరి అనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్ టైం కేటాయించామంటేనే క్విక్గా రెడీ చేసుకోవచ్చు. రవ్వ ఈ విధంగా పచ్చివాసన పోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలైతే ఎల్లో ఫుడ్ కలరు లేదంటే గ్రీన్ దాన్నైనా యూస్ చేయొచ్చు. బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే రవ్వ కేసరిలోకి ఇది వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. మనం రవ్వ ఎంత తీసుకుంటామో పంచదార కానీ అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడే రవ్వ కేసరి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పంచదార కరిగే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఈ రవ్వ ఫ్రై అయ్యే లోపల ఆల్రెడీ వేడి నీళ్ళు వేడి చేసి పెట్టేసుకున్నాను. ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నామంటే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. 3 కప్పుల వాటర్తో రవ్వ అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే మనకి మరీ లూజ్గాను లేకుండా మరీ టైట్గాను లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ని వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఉండలేమి కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ రవ్వ బాగా ఉడికి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వ కేసరిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన ఫస్ట్ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం రైసు అలాగే పప్పుల్ని ఉడికించేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాసుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యము అలాగే పప్పుల్ని యాడ్ చేసుకున్నామో అదే గ్లాసులో సేమ్ క్వాంటిటీతో బెల్లాన్ని కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలో మిక్స్ చేసుకుంటూ బెల్లం మొత్తం బాగా కరిగిపోయేసి కాస్త దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి
అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో నుంచి కొద్దిగా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఉడికించేసి తీసుకోండి. మన సెకండ్ ప్రసాదం రెసిపీ చక్కెర పొంగల్ కానీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. దీనిపై నుంచి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసి తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్దీ అండ్ టేస్టీ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. దీంతో మన 6th స్టెప్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు 7th స్టెప్ కింద ఆల్రెడీ మనము బూరెల్లోకి కొబ్బరిని గ్రేట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ కొబ్బరిని ఫ్రై చేసి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలోకి ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కాస్త కరగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుముని ఒక 2 కప్పుల వరకు మెజర్ చేసి తీసుకోండి. దీన్ని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కొబ్బరి బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. మనం 2 కప్పుల వరకు కొబ్బరిని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లం అనేది పడుతుంది. దీని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ బెల్లం మొత్తం బాగా కరిగిపోయేసి ఈ కొబ్బరి అలాగే బెల్లం మిక్చర్ దగ్గరికి అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కొబ్బరి మొత్తం బాగా ఫ్రై అయ్యి దగ్గరికి అయిపోయింది. మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 8th స్టెప్లోకి వెళ్ళిపోదాం. ముందుగా శనగల్ని ఉడికించేసి తీసుకున్నాం కదా, చూసారు కదా, శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న వీటిని డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకుందాం. ఇప్పుడు ఈ శనగల్ని కాసేపు పక్కన పెట్టేసి వీటిల్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిల్లోకి శనగల్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న శనగల్లోకి 2 స్పూన్ల వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మన ప్రసాదం శనగలు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రసాదం శనగలు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి దద్దోజనం. 3 ప్రసాదాల కోసం మనం ఆల్రెడీ రైస్ని ఉడికించేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి లిడ్డును ఓపెన్ చేసుకొని దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకోండి. నేను వచ్చేసి ఈ రైస్ని కొబ్బరి అన్నం కోసం తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు పొడి పొడిగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు పులిహోర కోసం బౌల్లోకి రైస్ని వేసుకోండి. పులిహోర కోసం నేను రైస్ని కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నాను. మా ఇంట్లో పులిహోరని చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట. మీ ఇంట్లో ఏ రెసిపీ అయితే ఎక్కువగా ఇష్టపడతారో దానికి తగినట్లుగా రైస్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని కానీ చల్లారనిద్దాం. ఇప్పుడు కుక్కర్లో మిగిలిన రైస్ ఉంది కదా, దీన్ని వచ్చేసి దద్దోజనం కోసం అన్నట్టు గరిటె సాయంతో కానీ లేదంటే మ్యాషర్ సాయంతో కానీ ఈ విధంగా మెదిపేసి తీసుకోండి. వేడి మీద ఈ విధంగా మెదుపుకోవడం వల్ల రైస్ అనేది సాఫ్ట్ అవుతుంది. రైస్ని ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు, ఒక 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని మ్యాషర్ సాయంతోనే ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ రైస్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన 4th రెసిపీ దద్దోజనం కానీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన 5th రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం. ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలైతే 2 స్పూన్ల వరకు నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు జీడిపప్పు, అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని తీసుకున్నాను. ఇవన్నీ కానీ ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడంత ఇంగువ, అలాగే 1/2 కప్పు వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి.
ఇప్పుడు ఇందులోకి ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పోపు మొత్తం ఈ రైస్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మన కొబ్బరి అన్నం కానీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ప్రసాదం కొబ్బరి అన్నం కానీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన 5th రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల వరకు మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని కానీ ప్యాన్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఇంగువను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి. ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కానీ వేసుకోండి. కరివేపాకు వచ్చేసి నేను కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు వచ్చేసి మనం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు. దాంతో పులిహోరకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నానబెట్టి చిక్కటి గుజ్జుని తీసి రెడీగా పక్కన పెట్టుకున్నాను అనమాట, చింతపండు గుజ్జుని. ఆ చింతపండు గుజ్జుని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ 1/2 కప్పు చింతపండు గుజ్జు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండు గుజ్జు మొత్తం బాగా ఫ్రై అయ్యి దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసి తీసుకోండి. చింతపండు గుజ్జు బాగా ఫ్రై అయ్యి దగ్గరికి అయిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఈ రైస్కి పోపు అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా గరిటెతో కానీ లేదంటే చేత్తో కానీ బాగా మిక్స్ చేసేసి తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ పులిహోరాని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ ప్రసాదం పులిహోరాని వరలక్ష్మి వ్రతం రోజున మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన 7th and 8th ప్రసాదాలు వచ్చేసి మినపగారెలు, అలాగే పెరుగు వడలు. ముందుగా రుబ్బు పెట్టుకున్న మినప్పిండిలోకి ఒక 1/2 స్పూన్ వరకు సోడాని యాడ్ చేసుకోండి. ఈ విధంగా సోడాని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవడం వల్ల మన వడలు అనేవి పైన క్రిస్పీగా అలాగే లోపల స్పంజీగా వస్తాయి. ఒకవేళ మీరు గ్రైండర్లో కనుక పిండిని రుబ్బేసి తీసుకున్నట్లయితే సోడా యాడ్ చేయని అవసరం లేదు. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం, కొత్తిమీర, కరివేపాకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. వీటిలన్నిటిని కానీ ఇందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం. మీరు ఒకవేళ పెరుగు వడల్ని ప్లెయిన్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇవన్నీ స్కిప్ చేసేసైనా ఆ వడల్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత నార్మల్ వడల్లోకి ఇవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడి చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తోనే వడల రూపంలో రెడీ చేసేసి స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి. మీరు కావాలైతే ఈ వడల్ని చేత్తోనే ఇంకొక రూపంలో కానీ రెడీ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చేత్తోనే ఒకసారి ప్రెస్ చేసేసి ఒక హోల్ లాగా చేసేసి స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ విధంగా వడలు చేయడం కష్టమైనట్లయితే మీరు పాలిథిన్ కవర్ పైన కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి దాంతో అయినా వడలు ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాన్లో పెట్టినన్ని వడల్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న వడల్ని వెంటనే కదిపేకుండా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని వేరే సైడ్ కానీ బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు 2 సైడ్లకి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల పెరుగు వడల్లోకి పెరుగుని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బీటర్ సాయంతో బాగా బీట్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా బాగా బీట్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా బీట్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ లోపల చూసారు కదా, మన వడలు కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసుకొని వెంటనే వాటర్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ని రెడీ పెట్టుకున్నాను, దాంట్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్లోకి వేసుకొని వాటర్ని పిండేసి పెరుగులో వేసుకోవడం వల్ల మన వడలు అనేవి పెరుగుని చక్కగా పీల్చుకుంటాయి. ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయాలి పెరుగు వడల్లో, అప్పుడే పెరుగు వడలు మంచి జ్యూసీగా వస్తాయి. వీటి లిట్లాగే 2 వైపులకి టర్న్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు వాటర్లోనే వదిలేసేయండి. ఈ లోపల ఇదే ఆయిల్లోకి నార్మల్ వడల్ని కానీ వేసేసుకుందాం. నార్మల్ వడలు కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇందాకట్లాగే ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న వడలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల పెరుగు వడల్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ లోపల మన వడలు కానీ వాటర్లో బాగా చక్కగా నానిపియేసి సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా వేసుకున్న ఈ వడల్ని ఒక్కొక్కటిగా స్క్వీజ్ చేసేసి పెరుగులోకి వేసేసుకోండి.
ఎప్పుడైనా సరే పెరుగు వడల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరీ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాతే స్క్వీజ్ చేసేసి పెరుగులో వేసుకోవాలి. అప్పుడే మన వడలన్నీ కానీ పెరుగుని బాగా పీల్చుకొని మంచి స్పాంజీగా తయారవుతాయి. లేదంటే ఆయిల్లో నుంచి తీసుకున్న వెంటనే కనుక వేసేసామంటే వడలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి. పెరుగు వడలు కానీ అంత టేస్టీగా ఉండవు. ఈ విధంగా వేసుకున్న ఈ వడలకి పెరుగు మొత్తం బాగా పట్టేలాగా కిందికి పైకి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నారంటే వడలు చాలా చక్కగా పెరుగుని సోక్ చేసేసుకొని మంచి టేస్టీగా స్పంజీగా తయారవుతాయి. ఈ వడల్ని మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక అరగంట పాటు పెరుగులోనే బాగా నాననివ్వండి. బాగా నానిపోయిన వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వడల్ని బౌల్లోకి తీసుకునేటప్పుడు కానీ ఈ వడలకి పెరుగు అనేది చాలా చక్కగా పట్టించేసి తర్వాతే బౌల్లోకి తీసుకోండి. అప్పుడే వడలకి పెరుగు అనేది చక్కగా పడుతుంది. దీనిపై నుంచి ఇంకొద్దిగా పెరుగును కానీ యాడ్ చేసుకోండి. మీ బౌల్లో ఎన్ని వడలు అయితే పడతాయో అన్ని పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా తడక, ఆ తడకాని వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం స్పెషల్ మన 7th ప్రసాదం రెసిపీ పెరుగు వడలు కానీ రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఈ లోపల మన వడలు కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం స్పెషల్ మినపగారెలు కానీ రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. ఈ పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ పిండిని రుబ్బి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి 1.5 స్పూన్ల వరకు పంచదార పొడి, అలాగే ఒక చిటికెడంతా వంట సోడాని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వంట సోడాని యాడ్ చేసుకోవడం వల్ల బూరెలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. అలాగే పంచదార పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మనం బూరెలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత బూరెలు అనేవి సప్పగా లేకుండా పైన లేయర్ కానీ చాలా స్వీట్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల బూరెలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి. నేను ఇక్కడ పంచదార పొడిని యాడ్ చేసుకున్నాను కదా, ఆ ప్లేస్లో మీరు కావాలైతే బెల్లం పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేసి ముందుగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని కొద్దిగా తీసుకొని ఈ విధంగా బాల్స్ కింద ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ దీన్ని చల్లారబెట్టుకున్నాం కాబట్టి బాల్స్ అనేవి చాలా త్వరగానే వచ్చేస్తాయి. ఈ విధంగా ఒక బ్యాచ్కి సరిపడా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా బ్యాటర్లోకి వేసుకొని స్పూన్ సాయంతో కానీ లేదంటే చేత్తో కానీ ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోండి. మీకు స్పూన్తో ఈజీ అనిపిస్తే స్పూన్తో, లేదంటే చేత్తో ఈజీగా ఉంటే చేత్తో అయినా వేసేసుకోవచ్చు. ఈ విధంగా బూరెలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా కాస్త దూరంగా మీ ప్యాన్లో పట్టినన్ని బూరెల్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న ఈ బూరెల్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. బూరెలు అనేవి కాస్త తొందరగానే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అన్ని బూరెల్ని ఒక్కొక్కటిగా బాగా మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. చూసారు కదా, మనం వేసుకున్న బూరెలన్నీ చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బూరెల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన లాస్ట్ ప్రసాదం రెసిపీ బూరెలు కానీ రెడీ అయిపోయాయి. ఒకసారి దీన్ని కట్ చేసి చూపిస్తా చూడండి. లోపల కానీ చాలా అంటే చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా తయారయ్యాయో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, కేవలం 1 గంటలోనే మన వరలక్ష్మి వ్రతం స్పెషల్గా 9 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ప్లాన్ చేసుకొని రెడీ చేసుకున్నారంటే వరలక్ష్మి వ్రతం రోజున 1 గంటలోనే ప్రసాదాలు రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన పక్కా కొలతలు అలాగే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ప్రసాదాలన్నీ కానీ కేవలం 1 గంటలోనే రెడీ అయిపోతాయి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ ప్రసాదాలన్నీ రెడీ చేసి వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే ఈ రెసిపీస్ అన్నీ కానీ మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.